గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఈ ఫైటో హార్మోన్స్లో రెండో రకానికి చెందినటువంటి జిబ్బరెల్లిన్స్ వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మీకు ఆక్సిన్స్ గురించి చెప్పడం జరిగింది. ఆక్సిన్స్ ఎక్కడ ఎవరు కనిపెట్టారు, అలాగే వాటి యొక్క స్ట్రక్చరు, వాటి యొక్క బయోసిన్సిస్, అలాగే వాటి యొక్క ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్ గ్రోత్, దాని గురించి లాస్ట్ క్లాస్లో చెప్తున్నాం. అలాగే ఈరోజు జిబ్బరెల్లిన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. జిబ్బరెల్లిన్స్ ఆర్ ద గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్, అంటే పెరుగుదలను ఎంకరేజ్ చేసే హార్మోన్స్గా మనం వీటిని చెప్పచ్చు. ఓవరాల్గా గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి మొక్కలు. అంటే మొట్టమొదటిగా ఈ జిబ్బరెల్లిన్స్ని మనం ఎక్కడ ఐడెంటిఫై చేశారంటే జపాన్ దేశంలో మొట్టమొదటిసారి కురోసావా అనే సైంటిస్ట్ 1926లో ఒక రైస్ ప్లాంట్ డిసీజ్ మీద పరిశోధన చేస్తూ దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే వరి పంటలో పరిశోధన చేస్తూ ఆ వరి పంటలో ఒక వ్యాధిని నిర్ధారించడం, ఆ వ్యాధి మీద పరిశోధన చేస్తూ ఈ జిబ్బరెల్లిన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ వ్యాధి ఏంటంటే సడన్గా కొన్ని వరి మొక్కలు విపరీతంగా పొడవుగా పెరిగిపోయి చాలా బలహీనంగా ఉండి అవి ఎందుకు పనికి రాకుండా పోయేవాడు. దాన్ని మనం పోలిష్ సీడ్లింగ్ స్టేజ్ అని చెప్తారు. పోలిష్ సీడ్లింగ్ స్టేజ్ మొలకెత్తి మిగతా మొక్కల కంటే విపరీతంగా పొడవుగా బలహీనంగా పెరిగిపోయి ఎటువంటి ప్రొడక్టివిటీ లేకుండా అవి ఎందుకు పనికి రాకుండా పోయాడు. అలాంటి వాటిని పోలిష్ సీడ్లింగ్ స్టేజ్గా మనం చెప్తాం. దాన్ని ఆ వ్యాధికి ఒక పేరు పెట్టారు, బకానే అనే వ్యాధి. అంటే బకానే అనే వ్యాధి పెట్టారన్నమాట. ఆ రైస్ పంటకి వరి మొక్కలకు వచ్చే డిసీజ్ పేరు ఏంటనమాట, బకానే అనే డిసీజ్ అని. ఆ డిసీజ్ యొక్క లక్షణాలు అయితే పొడవుగా పెరిగిపోయి బలహీనంగా ఉండి ఏ విధమైనటువంటి ఫలసాయం ఇవ్వకపోవడం అన్నది ఆ మొక్కల యొక్క లక్షణం, ఆ వ్యాధి యొక్క లక్షణం. అయితే ఆ వ్యాధి ఒక ఫంగస్ వల్ల వస్తుందని ఐడెంటిఫై చేశారు, ఒక శిలీంధ్రం వల్ల వస్తుందని ఐడెంటిఫై చేశారు. ఆ శిలీంధ్రం పేరు ఏంటంటే జిబ్బరెల్లా క్యూజికోరాయ్. జిబ్బరెల్లా క్యూజికోరాయ్ అనే ఫంగస్ నుంచి ఆ డిసీజ్ వచ్చినట్టు, ఆ ఫంగస్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్టే, ఆ ఫంగస్ రిలీజ్ చేసినటువంటి ఎక్స్ట్రాక్టే ఆ వరి పంటలో ఈ బకానే అనే డిసీజ్కి కారణంగా మనం వాళ్ళ సైంటిస్ట్ చెప్పుకొచ్చారు. అయితే ఏదో ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఫంగస్ నుంచి రిలీజ్ అయ్యి ఈ డిసీజ్ కలుగజేస్తుందని ఈ కురోసావా అనే సైంటిస్ట్ మొట్టమొదటిసారి ఐడెంటిఫై చేశారు. తర్వాత యబుటా హయాషి అనే సైంటిస్ట్ ఇద్దరు 1930లో ఈ జిబ్బరెల్లా క్యూజికోరాయ్లో నుండి అనే శిలీంధ్రం నుంచి జిబ్బరెల్లిన్ అనే కెమికల్ సబ్స్టెన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేశారన్నమాట. దాన్ని ఎక్స్ట్రాక్ట్ నుంచి దాన్ని ఐసోలేటెడ్ చేశారు, అంటే స్ఫటికీకరించారు, సెపరేట్ చేశారన్నమాట. ఐసోలేట్ చేయడం అంటే సెపరేట్ చేశారన్నమాట. జిబ్బరెల్లిన్ అనే ఒక కెమికల్ సబ్స్టెన్స్ని ఈ జిబ్బరెల్లా క్యూజికోరాయ్ అనే ఫంగస్ నుంచి ఐసోలేట్ చేశారన్నమాట. ఆ తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు చాలా కాలం తర్వాత పరిశోధన చేయగా చాలా రకాల మొక్కల నుండి, రకరకాల శిలీంధ్రాల నుండి అనేక రకాలైనటువంటి జిబ్బరెల్లిన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంచుమించుగా ప్రస్తుతం ఒక 50 రకాల జిబ్బరెల్లిన్స్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. జిబ్బరెల్లిన్స్ రకరకాల కెమికల్ కాంపోజిషన్తో ఒక 50 రకాల జిబ్బరెల్లిన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి డికోడింగ్గా GA1 అని, అంటే జిబ్బరెల్లిక్ యాసిడ్. జిబ్బరెల్లిన్స్ని సైంటిఫిక్ ఏమంటారంటే జిబ్బరెల్లిక్ యాసిడ్ అంటారు. 50 రకాలు మనం అలాగా కోడ్ చేయొచ్చు అనమాట. GA1 అని, GA2 అని, GA3 అని అప్ టు GA50 వరకు అలాగే డికోడ్ చేయొచ్చు అన్నమాట జిబ్బరెల్లిక్ యాసిడ్. అయితే దీంట్లో GA3 అనేది మాత్రం వెల్ నోన్ జిబ్బరెల్లిక్ యాసిడ్ అనమాట. దీని మీద ఎక్కువగా పరిశోధన చేశారు. ఇది ఎక్కువగా మొక్కల యొక్క పెరుగుదలలో దీన్ని బాగా విరివిగా వాడుతున్నారు. GA3 అంటే జిబ్బరెల్లిక్ యాసిడ్ 3 అనమాట. అయితే దీంట్లో
జిబ్బరెల్లిక్ యాసిడ్ 2 GA2 అనేది మాత్రం కేవలము శిలీంధ్రం నుంచి తయారు చేస్తారు. మిగతా GA1 అండ్ GA3 టు GA9 వరకు ఈ హైయర్ ప్లాంట్స్ నుంచి వివిధ మొక్కల యొక్క భాగాలలో స్టెమ్ ఆగ్రం అంటే కాండాగ్రం నుంచి కానీ వేరాగ్రం నుంచి కానీ లేత చిగురు ఆకుల నుంచి కానీ అలాగే విత్తనాల నుంచి ఎక్కువగా ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్స్ని ఐసోలేట్ చేసి దాన్ని సపరేట్ చేశారు. మొక్కలలో లభిస్తాయి. మిగతా అన్ని రకాలు కూడా చాలా వరకు మొక్కలలో లభిస్తాయి. కొన్ని రకాల జిబ్బరెల్లిక్ యాసిడ్స్ మాత్రం శిలీంధ్రాల నుంచి ఐసోలేట్ చేశారు. దాంట్లో GA2 అనేది శిలీంధ్రం నుంచి ఐసోలేట్ చేసినటువంటి జిబ్బరెల్లిక్ యాసిడ్. అయితే దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. కెమికల్ స్ట్రక్చర్ రసాయన నిర్మాణం ఇది ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే ఇది ఇంచుమించుగా డైటెర్పినాయిడ్స్ దీంట్లో ఉంటాయి. జిబ్బరెల్లిక్ యాసిడ్ లో మనకి 4 or 5 రింగ్డ్ అంటే రింగ్స్ ఉంటాయి అనమాట. బెంజిన్ రింగ్ లో నేను చెప్పిన ఆక్సిజన్ కూడా రింగ్ లో ఉన్నాయి కదా. ఇంచుమించుగా 4-5 రింగ్స్ తో ఉన్నటువంటి డైటెర్పినాయిడ్స్ స్ట్రక్చర్ అన్నమాట ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్. చూడండి దీంట్లో అయితే ఈ స్ట్రక్చర్ అనేది మనకి గబ్బేజ్ అనే ఒక కార్బన్ స్కెలిటన్ అనేది ఉంటుంది. గబ్బేజ్ అనే కార్బన్ స్కెలిటన్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఆధారంగానే ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్ అనేది నిర్మితమై ఉంటుంది అన్నమాట. ఈ గబ్బేజ్ స్కెలిటన్ లో మనకి చూడండి 1 2 3 4 రింగ్స్ ఉన్నాయి. ABCD అనే 4 రింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 4 రింగ్స్ లో వల్లనే 4 రింగ్స్ కలిగినటువంటి నిర్మాణమే మనకి ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. చూడండి GA1 నిర్మాణం చూసినట్లయితే అంటే దాని బేస్ ఏంటన్నమాట. బేసిక్గా ఈ రింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఏ జిబ్బరెల్లిక్ యాసిడ్ లోనా ఈ 4 రింగ్స్ ఉన్నటువంటి ABCD రింగ్స్ తో ఉన్నటువంటి గబ్బేజ్ కార్బన్ స్కెలిటన్ అంటే గబ్బేజ్ కలిగిన గబ్బేజ్ కార్బన్ స్కెలిటన్ కార్బన్స్ తో కూడినటువంటి ఒక స్కెలిటన్ వంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ వివిధ రకాల జిబ్బరెల్లిక్ యాసిడ్స్ లో వేరు రూపాలు అది కొంచెం లైట్ గా చేంజ్ చేసుకుంటుంది. చూడండి GA1 లో జిబ్బరెల్లిక్ యాసిడ్ 1 లో చూసినట్లయితే చూడండి ఇక్కడ ఏ రింగ్ లో మనకి ఇక్కడ మనకి కార్బాక్సిల్ రింగ్ కనిపిస్తుంది చూడండి. తర్వాత అలాగే సి రింగ్ దగ్గర మనకి హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది. సి రింగ్ అటాచ్ అయ్యి హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది. అలాగే ఏ రింగ్ కి అటాచ్ అయ్యి మనకి కార్బాక్సిల్ గ్రూప్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత ఇవి చూడండి ABCD మొత్తం 4 రింగ్లు ఉన్నాయి. ఈ గబ్బేజ్ కార్బన్ స్కెలిటన్ ఉంటుంది. GA1 లో మనకి CO2H అంటే కార్బాక్సిల్ గ్రూప్, తర్వాత OH అనే హైడ్రాక్సిల్ గ్రూప్ మనకి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే GA3 యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే ఇక్కడ ఏ రింగ్ లో మనకి డబుల్ బాండ్ కనిపిస్తుంది. అన్నమాట. మిగతా అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి. సి రింగ్ దగ్గర హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది. తర్వాత అలాగే బి కింద మనకి ఈ కార్బాక్సిల్ గ్రూప్ అనేది కనిపిస్తుంది. అలాగే మరికొన్నిట్లో GA4 లో ఈ ఏ గ్రూప్ లో మనకి డబుల్ బాండ్ లేకపోవచ్చు. నెక్స్ట్ GA4 వేస్తే అంటే ప్రతి జిబ్బరెల్లిక్ యాసిడ్ యొక్క వెరైటీకి ఒక దాంట్లో OH ఉంటే మరికొన్నింట్లో డబుల్ బాండ్ ఉంటుంది. అలాగే కొన్నింట్లో డబుల్ బాండ్ లేకపోతే OH ఉంటుంది. కానీ GA3 లో మనకి హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది, డబుల్ బాండ్ ఉంటుంది అనమాట. కొన్నింట్లో డబుల్ బాండ్ లేకపోవచ్చు, అలాగే కొన్నింట్లో OH గ్రూప్ లేకపోవచ్చు. OH బదులు కార్బాక్సిల్ గ్రూప్ ఉండొచ్చు. అలాగా స్లైట్ డిఫరెన్స్ తో మనకి ఈ 50 రకాల జిబ్బరెల్లిక్ యాసిడ్స్ అనేది దీని రసాయన నిర్మాణాన్ని మనం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత దీని బయోసింథసిస్ చూసినట్లయితే చూసినట్లయితే ఇది నెవలోనిక్ ఆమ్లం నుంచి తయారవుతుంది. అంటే బేసిక్ కాంపౌండ్ ఏంటనమాట. ప్లాంట్స్ లో కానీ ఫంగస్ లో కానీ నెవలోనిక్ ఆమ్లము అది జెరానైల్ పైరోఫాస్ఫేట్ గా మార్చింది. ఆ జెరానైల్ పైరోఫాస్ఫేట్ అనేది జెరానైల్ పైరోఫాస్ఫేట్ గా మళ్ళీ మార్చేస్తుంది. జెరానైల్ పైరోఫాస్ఫేట్ అనేది
అంటే జెరానల్ పైరోఫాస్ఫేట్ అనేది ఒక సింగిల్ కాంపౌండ్ అన్నమాట, సింగిల్ కాంపౌండ్. ఇలాంటివి 4 కాంపౌండ్స్ జత కలిసి ఒక బిగ్ మాలిక్యూల్ 4 రింగ్స్ ఏర్పడుతుంది అనమాట. ఆ 4 రింగ్స్ ఏర్పడినటువంటి కాంపౌండే జెరానైల్ పైరోఫాస్ఫేట్. ఇలా 2 టైమ్స్ మనం స్ట్రెచ్ చేయాలి. జెరానైల్ పైరోఫాస్ఫేట్ అనే ఒక కాంపౌండ్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది అనమాట. అంటే జెరానైల్ పైరోఫాస్ఫేట్ 4 మాలిక్యూల్స్ కంబైన్ అవ్వడం వల్ల వచ్చినటువంటి 4 రింగ్స్ తో ఉన్నటువంటి జెరానైల్ పైరోఫాస్ఫేట్ ఏర్పడుతుంది. దీని నుంచి వల్ల కౌరిన్ అనే కాంపౌండ్ కింద మార్పు చెందుతుంది. ఆ కౌరిన్ నుంచే మనకి జిబ్బరెల్లిన్స్ అనే ఇలాంటి రింగ్స్ 4 రింగ్స్ తో కూడినటువంటి కెమికల్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఈ విధంగా మెవలోనిక్ ఆమ్లం నుండి ఇది సింథసిస్ అవుతుంది అనమాట. రకరకాల రసాయన సంశ్లేషణ చెంది చివరికి జిబ్బరెల్లిన్స్ కింద ఇవి మాడిఫై చెందుతాయి, సంశ్లేషణ అవ్వబడతాయి. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జిబ్బరెల్లిన్స్ యొక్క ప్రభావం మొక్కల మీద ఏ విధంగా ఉంటుంది, మొక్కల్లో ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది, మొక్కల యొక్క పెరుగుదలలో ఇది ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో కూడా చూద్దాం. దీంట్లో ఫస్ట్ పాయింట్ నుండి ఎఫెక్ట్ ఆన్ డ్వార్ఫ్ ముటెంట్స్. చాలా రకాల మొక్కలు అంటే గోధుమ, అలాగే పీ ప్లాంట్స్, బఠానీ లాంటి ప్లాంట్స్ గెడిసిబారిపోయి ఉంటాయి, గెడిసిబారిపోతూ ఉంటాయి, సరిగా పెరుగుదల చూపించవాలి. ఆ గెడిసిబారినటువంటి మొక్కలు ఏమంటారంటే డ్వార్ఫ్ ప్లాంట్స్ అంటారు. డ్వార్ఫ్ ప్లాంట్స్ అనేసి చెప్తారు. ఇలాంటి డ్వార్ఫ్ ముటెంట్స్ని మ్యుటేషన్ జరగడం వల్ల అలా వస్తుందండి. మొక్కలలో కొన్ని రకాల ఉత్పరివర్తనాలు జరుగుతుంటాయి, మ్యుటేషన్స్ అంటారు వాటి. అలా జరగడం వల్ల అన్ని మొక్కలు ఒకేతిలో ఉంటే ఇలాంటి మ్యుటేషన్స్ అనేవి ఒక్కొక్కసారి సడన్ గా పొట్టిగా మారిపోతుంటాయి. అలాంటి పొట్టిగా మారిపోయినటువంటి డ్వార్ఫ్ మ్యుటెంట్స్ ని ఆ గెడిసిబారిన తనాన్ని, డ్వార్ఫ్ లక్షణాన్ని ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్ స్ప్రే చేయడం ద్వారా లేదా మొక్కలకు అందించడం ద్వారా ఆ గెడిసిబారిన తనము రిమూవ్ అయిపోయి ఆ మొక్క మామూలుగా మొక్కల్లాగా వేపుగా పెరిగి యథాస్థానానికి వస్తుంది. ఎక్కువగా ఈ డ్వార్ఫ్ మ్యుటెంట్స్ ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే దాని కింద మనం ఈ GA3ని బాగా ఉపయోగిస్తారు. జిబ్బరెల్లిక్ యాసిడ్ 3ని బాగా విలువగా ఉపయోగిస్తారు. తర్వాత సెకండ్ దీని యూజ్ ఏంటంటే బోల్టింగ్ అండ్ ఫ్లవరింగ్. బోల్టింగ్ అంటే ఏంటి? గెడసబారుకునేటువంటి కాండం అంటే నోట్స్ ఇంటర్ నోట్స్ ఇంకా డిఫరెన్షియేషన్ లేకుండా కుదించబడిపోతుంది కొన్ని మొక్కల్లో కొన్ని కారణాల వల్ల. కాండం అలాగా సప్రెస్ అయిపోయి పుట్టిగా ఉండిపోతుంది, కానీ ప్రతి నోటు దగ్గర వచ్చినటువంటి పత్రాలు వచ్చేస్తాయి. యాక్చువల్గా కనుపుల వద్ద పత్రాలు వస్తూ ఉంటాయి, నోట్స్ దగ్గర పత్రాలు ఆర్జినేట్ అవుతాయి. అలాంటి పత్రాలన్నీ ప్రతి కనుపు వద్ద రావడంతో పత్రాలన్నీ మనకి స్పష్టంగా గ్యాప్ ఏర్పడతాయి ప్లాంట్ మీద. అలా కాకుండా ఈ కనుపు మచ్చిమాలు కుదించబడిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ మొక్క కుదించబడిపోవడం వల్ల అన్ని కనుపుల వద్ద ఉన్న పత్రాలు ఒకే చోట వచ్చినట్టు మనకి క్యాబేజీ ఫ్లవర్లో ఆకులన్నీ ఎలా ముసిపోయి ఉంటాయో ఆ విధంగా ఒకే చోట వచ్చినట్టు ఉంటుంది అనమాట. అలాంటి వాటిని రోసెట్ అంటారు. అలా గిడిసిబారిపోయి పొట్టుగా అనిగిపోయి ఉన్నటువంటి ఒకే చోట నుంచి పత్రాలు వచ్చే పరిస్థితిని ఏమంటారంటే రోసెట్ ఫార్మేషన్ అంటారు. ఆ రోసెట్ ఫార్మేషన్ ఉన్నప్పుడు మనం జిబ్బరెల్లిక్ యాసిడ్స్ కనుక వాటి మీద స్ప్రే చేస్తే వెంటనే ఆ నోట్స్ ఇంటర్ నోట్స్ మధ్య ఎలాంగేషన్ జరిగి అంటే కణ వ్యాకోచం జరిగి సెల్ ఎన్లార్జ్మెంట్ జరిగి ఆ సెల్ ఎన్లార్జ్మెంట్ వల్ల ఆ నోట్స్ ఇంటర్ నోట్స్ అంటే కనుపు వంచమాలు సాగడం వల్ల మొక్క పైకి వెడల్పుగా పైకి పొడవుగా పెరుగుతుంది. పొడవుగా పెరిగినప్పుడు ఒకే చోట పత్రాలన్నీ కూడా ఏ నోట్ దగ్గర ఉన్నటువంటి ఆ పత్రాలు అలాగా చూడండి ఇలా కుదించబడినటువంటి రింగ్ ని ఆ స్ప్రింగ్ ని మనం ఎలా లాగిస్తే ఎలాగా వ్యాకోచిస్తుందో అలాగా మొక్క ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్ స్ప్రే చేయడం ద్వారా పొట్టిగా ఉన్నటువంటి మొక్క పొడవుగా సాగుతుంది అన్నమాట పైకి. అప్పుడు పత్రాలు ఏ కొనుగోలు పత్రాలు స్పష్టంగా మనం చూడొచ్చు. ఆ విధంగా ఈ రోసెట్ కండిషన్ నుంచి స్టెమ్ ఎలాంగేషన్ ద్వారా మొక్క పొడవుగా ఎదగడాన్ని ఏమంటారంటే బోల్టింగ్ అంటారు. దాన్ని ఏమంటారు బోల్టింగ్ కండిషన్ అని చెప్తారు. అలాగే ఫ్లవరింగ్ వెంటనే బోల్టింగ్ అంటే పొడవుగా సాగిన తర్వాత వెంటనే ఫ్లవర్ ఇనిషియేషన్ జరిగి పుష్పాలు కూడా ఏర్పడతాయి. అదేవిధంగా జిబ్బరెల్లిక్ యాసిడ్స్ అనేవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి రోసెట్ అనే కండిషన్ నుంచి
బోల్టింగ్ అనే కండిషన్కి చేంజ్ చేయొచ్చు అన్నమాట. అంటే కాండం వ్యాకోచించడం ద్వారా మనం ఎక్కువగా క్యాబేజీలో మనం ఇలాంటి లక్షణాలు మనం ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే సబ్స్టిట్యూటింగ్ ద కోల్డ్ ట్రీట్మెంట్. సబ్స్టిట్యూటింగ్ ద కోల్డ్ ట్రీట్మెంట్ అంటే చాలా రకాల మొక్కలలో అంటే లాంగ్ డే పీరియడ్ అయిన తర్వాత, లాంగ్ డే ఫోటో పీరియాడిజం అయిన తర్వాత మొక్కలు యాక్చువల్గా లాంగ్ డే టైంలో మొక్కలు చాలా విపరీతంగా పెరుగుతాయి. వాటి సాకి భాగాలు బాగా పెరుగుతాయి అన్నమాట. కానీ పుష్పించాలంటే పెరుగుదల ఆగిపోవాలి. పెరుగుదల ఆగినప్పుడే పుష్పిస్తాయి సాధారణ మొక్కలు. అదే లాంగ్ డే పీరియడ్ ఎక్కువ కాలం కొనసాగిన తర్వాత మొక్కలు పుష్పించాలంటే కోల్డ్ కండిషన్ రావాలి. మొక్కలు పుష్పించాలంటే కోల్డ్ కండిషన్ రావాలన్నమాట. దాన్నే శీతలీకరణ పరిస్థితుల్లో మొక్కలు పుష్పించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కొన్ని రకాల మొక్కలు, కొన్ని జాతుల మొక్కలు. అదేవిధంగా కోల్డ్ కండిషన్ని కోల్డ్ ట్రీట్మెంట్ మనకు పెంచడాన్ని అంటారంటే వెర్నలైజేషన్ అంటారు. అంటే కోల్డ్ ట్రీట్మెంట్ ద్వారా పుష్పాలు పుష్పించడాన్ని లేదా పుష్పాలు ఏర్పడడాన్ని, ఫ్లవర్ ఫార్మేషన్ జరగడాన్ని మనం అంటారంటే వెర్నలైజేషన్ అనేసి చెప్తాను. అదేవిధంగా ఈ శీతలీకరణ దానికి కోల్డ్ ట్రీట్మెంట్కి బదులు మనం ఏం చేస్తాం, ఇక్కడ జిబ్బరెలిన్స్ స్ప్రే చేస్తాం. ఈ మొక్క ఏ మొక్క లేదు మనం ఫ్లవరింగ్ని మనం కావాలనుకున్నామో ఈ లాంగ్ డే పీరియడ్, ఫోటో పీరియడ్ ఉన్నటువంటి మొక్కలలో మనకి పుష్పించే అవసరం ఉన్నటువంటి మొక్కల్లో ఈ జిబ్బరెలిక్ యాసిడ్స్ని స్ప్రే చేస్తే కనుక ఆ కోల్డ్ ట్రీట్మెంట్కి రీప్లేస్గా జిబ్బరెలిన్స్ మనం సబ్స్టిట్యూట్గా మనం వీటిని వాడచ్చు. ఆ విధంగా పుష్పాలు పుష్పించడం ద్వారా ఫలసాయం త్వరితగతిన మనం పొందొచ్చు. తర్వాత ఫోర్త్ పాయింట్లోని బ్రేకింగ్ ఆఫ్ డార్మెన్సీ అంటే సుప్తావస్థను తొలగించడం. సుప్తావస్థ అంటే ఏంటి? విత్తనాలు వెంటనే మొలకెత్తకుండా కొన్ని సంవత్సరాల పాటు నిద్రావస్థలో ఉంటుంది. సుప్తావస్థ అంటే ఏంటి? ఇంకా అతి దీర్ఘ నిద్ర అంటారు కదా, అలాగా ఏ విధంగా అంకురించకుండా మొలకెత్తకుండా అలాగా స్తబ్దంగా ఉండిపోతాయి అనమాట. ఆ విధంగా విత్తనాలు మొలకెత్తకుండా 2-3 సంవత్సరాలు, కొన్ని అయితే కొన్ని 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అలాంటి టైం కూడా తీసుకుంటాయి కొన్ని మొక్కల యొక్క విత్తనాలు. కొన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి 10-20 సంవత్సరాల వరకు కొన్ని రకాల మొక్కల జాతులలో ఈ సుప్తావస్థ అనేది వేరువేరుగా ఉంటుంది. వెంటనే మొలకెత్తుకోనమాట. కానీ మనకి వెంటనే ఫలసాయం దాని యొక్క మొక్కల యొక్క సంఖ్య మనకు కావాలనుకుంటే, ఆ జాతి మొక్కలు కావాలనుకుంటే ఏం చేయాలి? విత్తనాలు వెంటనే మొలకెత్తితే మనకు ఆ మొక్కల యొక్క ఫలసాయం ఎక్కువగా వస్తుంది కాబట్టి, వెంటనే అందుతుంది కాబట్టి ఆ సుప్తావస్థను తొలగించడానికి ఈ జిబ్బరెలిక్ యాసిడ్స్ యొక్క ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. అంటే జిబ్బరెలిక్ యాసిడ్స్ ఎప్పుడైతే మనం కొన్ని విత్తనాల మీద మనం స్ప్రే చేసామో, వాటికి అందించామో, వెంటనే దాంట్లో మనకి ఉన్నటువంటి డార్మెంట్స్ని తొలగించడం ద్వారా వెంటనే అంకురించి మొలకెత్తుతాయి అన్నమాట. ఎక్కువగా లెట్యూస్ ఫ్రూట్స్ యొక్క విత్తనాలలో ఈ డార్మెంట్స్ని ఈ జిబ్బరెలిక్ యాసిడ్స్ స్ప్రే చేయడం ద్వారా మనం అధిగమించవచ్చు. తర్వాత ఫిఫ్త్ పాయింట్ చూడండి, పార్థెనోకార్పీ. అంటే ఇంతకుముందు మన ఆక్సిన్స్లో కూడా చెప్పుకున్నాం. ఆక్సిన్స్ కూడా ఈ పార్థెనోకార్పీని ఇనిషియేట్ చేస్తున్నాడు. అంటే అభిషేక ఫలనం అంటే చాలా రకాల ఫ్రూట్స్లో విత్తనాలు లేనటువంటి ఫ్రూట్స్ అన్నమాట. సాధారణంగా ద్రాక్ష వంటి ఫ్రూట్స్లో మనకి ద్రాక్ష పండ్లే చాలా చిన్న సైజుగా ఉంటాయి, పండ కలిగి చిన్న సైజులో ఉంటాయి. అవి మనం తింటుంటే యాక్చువల్గా విత్తనాలు కూడా మనకి అడ్డుగా ఉంటాయి. యాక్చువల్గా అది ఉన్నదే చాలా తక్కువ కండగలిగినటువంటి ఫ్రూట్, దాంట్లో మళ్ళీ విత్తనాలు ఉంటే మనకి యాక్చువల్గా తినడానికి అడ్డుగా ఉంటుంది, కొంత భాగం నష్టపోతాం. ఆ విధంగా ఇప్పుడు ఏమైంది, విత్తనాలు లేనటువంటి ద్రాక్ష వస్తున్నాయి, కిస్మిస్ అంటారు వాటిని, సీడ్లెస్ గ్రేప్స్ అనమాట. ఆ సీడ్లెస్ గ్రేప్స్ రావడానికి కారణం ఏంటనమాట, సీడ్లెస్ గ్రేప్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏర్పడడానికి మనం అభిషేక ఫలనం లేదా పార్థెనోకార్పీ అంటారు, విత్తనాలు లేనటువంటి ఫలాలు. ఆ విత్తనాలు లేనటువంటి ఫలాలు రావడానికి గల కారణం ఏంటంటే ఈ జిబ్బరెలిన్స్ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి. అలాగే ఆక్సిన్స్ కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి అన్నమాట. ఎక్కువగా యాపిల్, అలాగే పీచ్ ఫ్రూట్స్, అలాగే పియర్స్, అలాగే టొమాటో ఇలాంటి విత్తనాల్లో ఫ్రూట్స్లో మనకి విత్తనాలు లేనటువంటి ఫ్రూట్స్ను మనం జిబ్బరెలిక్ యాసిడ్స్ స్ప్రే చేయడం ద్వారా ఆ ఫ్రూట్స్ని మనం విత్తనాలు లేకుండా డెవలప్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్.
అంటే చాలా రకాల మొక్కల్లో లీఫ్ సైజ్ పెంచవచ్చు, అలాగే ఫ్లవర్స్ సైజు దాని నెంబర్ పెంచవచ్చు, అలాగే ఫ్రూట్స్ యొక్క సైజ్ పెంచవచ్చు అనమాట. లీవ్స్ యొక్క సైజ్ పెంచితే ఏంటి బెనిఫిట్? ఆ మొక్కలు ఫోటోసింథసిస్ ఎక్కువగా జరుపుకోవడం, అలాగే ఎక్కువ ఆహార పదార్థాలు తయారవుతాయి, తద్వారా ఎక్కువ ఫలసాయాన్ని ఇస్తాయి ఆ మొక్కలన్నీ. అలాగే ఫ్లవర్ నెంబర్ కానీ దాని సైజ్ కానీ బాగా పెరిగింది అనుకోండి, ఫ్లవరింగ్ కెపాసిటీ పెరిగితే ఎక్కువ ఫ్లవర్స్ ఏర్పడతాయి. ఎక్కువ ఫ్లవర్స్ ఏర్పడితే మనకి పాలినేషన్ ఎక్కువగా జరిగి, మనకి ఫెర్టిలైజేషన్ ఎక్కువ జరిగి, మనకి ఎక్కువగా ఫ్రూట్స్ ఎక్కువగా ఏర్పడే, ప్రతి ఫ్లవర్ నుంచి ఫ్రూట్ వస్తుంది కాబట్టి ఫ్రూట్ సంఖ్య అంటే ఫలసాయం ఎక్కువగా వస్తుంది అన్నమాట. అలాగే ఏర్పడినటువంటి ఫ్రూట్స్ కూడా మరి చిన్నగా గిడిసబారిపోకుండా దాని సైజ్ పెరిగింది అనుకోండి, ఎక్కువగా న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా ఆహారం ఫలం అనేది ఎక్కువగా సైజులో లభించడం వల్ల మనకి అది ఎక్కువగా వాటిని మనం పొందొచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ లీవ్ సైజ్ కానీ, ఫ్లవర్ సైజ్ అండ్ నెంబర్ కానీ, అలాగే ఫ్రూట్ సైజ్ పెంచడానికి జిబ్బరెల్లిన్స్ చాలా రకాల మొక్కల మీద స్ప్రే చేయడం ద్వారా మనకి ఆ సైజ్ పెరుగుతుంది. అలాగే మ్యాంగో కానీ, మ్యాంగో పూత సమయంలో చూడండి జిబ్బరెల్లిక్ యాసిడ్స్ స్ప్రే చేస్తే ఆ పూత రాలిపోకుండాను ఏర్పడినటువంటి ఆ కాయలు సైజు పెద్దవి పాడైపోకుండా కాపాడుతూ ఉంటాయి. అలాగే ఆక్సిజన్స్ స్ప్రే చేయడం వల్ల కూడా ఈ కాయల సైజు పెరుగుతుంది, అలాగే లేత కాయలు రాలిపోకుండా మనం అరికట్టవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ 7th పాయింట్ ఏంటంటే సీడ్ జెర్మినేషన్, విత్తన అంకురణ. ఇంకా సుప్తావస్థను మనం తొలగించాం, అలాగే విత్తన అంకురణ, విత్తనాలని అంకురించే విధంగా మనం ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్స్ని స్ప్రే చేయడం ద్వారా, జిబ్బరెల్లిక్ యాసిడ్స్ అందించడం ద్వారా విత్తనాల త్వరితగతిన అంకురించి మొలకెత్తుతారు. యాక్చువల్గా విత్తనాలు మనకి మొలకెత్తాలంటే హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ కావాలి. హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అంటే ఏంటి? ఎమైలేజ్ అండ్ ప్రోటియేజ్ అనే ఎంజైమ్స్ అన్నమాట. ఇవి హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ గా చెప్తాను, ఎందుకంటే ఇవి నీటిలో కరిగి వెంటనే యాక్చువల్గా జిబ్బరెల్లిన్స్ అనేవి మనకి ఎంబ్రియోలో ఉంటుంది. యాక్చువల్గా జిబ్బరెల్లిన్స్ అనేవి ఎంబ్రియోలో ఉంటుంది. ఆ ఎంబ్రియోలో ఉన్నటువంటి జిబ్బరెల్లిన్స్ రిలీజ్ అవ్వాలంటే దానికి కొంచెం నీరు కావాలి. ఆ విత్తనానికి మనకి నీరు లభ్యత అనేది కావాలన్నమాట. ఆ విధంగా ఆ నీటిలో కరిగే ఈ ప్రోటియేజ్ అండ్ ఎమైలేజ్ అనే ఎంజైమ్స్ కరిగి స్ప్రెడ్ అయ్యి ఎంబ్రియోలో ఉన్నటువంటి జిబ్బరెల్లిక్ యాసిడ్స్ని బయటికి రిలీజ్ చేసి మొత్తం విత్తనం అంతా స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది. అప్పుడు ఆ విత్తనం మొలకెత్తేలాగా వెంటనే అంకురచితం నుంచి పిండం ఆహారం తీసుకోవడం ద్వారా ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ చాలా కీలక పాత్ర వహిస్తాయి. ఆ కీలక పాత్ర వహించిన తర్వాత వెంటనే నీటిని తీసుకుని ఊపి వెంటనే అంకురించి మా విత్తనాలన్నీ కూడా త్వరితగతిన మొలకెత్తి పూర్తి మొక్కగా ఎదగడానికి సహకరిస్తుంది. అదేవిధంగా ఈ సీడ్ జెర్మినేషన్ విషయంలో జిబ్బరెల్లిక్ యాసిడ్స్ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ పాయింట్ ఫ్లవరింగ్ అండ్ సెక్స్ ఎక్స్ప్రెషన్. సేమ్ ఆక్సిజన్స్ లాగే ఫ్లవరింగ్ని ఇనిషియేట్ చేయడం, అలాగే ఫార్మేషన్, ఫ్లవర్ ఫార్మేషను అంటే ఫ్లవర్ సైజ్ విషయంలో కానీ, దాని నెంబర్ విషయంలో కానీ ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్స్ చాలా రకాల జాతి మొక్కలలో ఎక్కువగా మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్లో ఈ పుష్పాల మీద ఎక్కువగా జిబ్బరెల్లిక్ యాసిడ్స్ స్ప్రే చేయడం ద్వారా పుష్పాల సంఖ్య పెరగడం, దాని సైజు పెరగడం, బాగా వికసించడం, దాని యొక్క పెటల్స్ బాగా విప్పారి ఉండేటట్టు పెద్ద సైజుగా పెరగడం అనేది జరుగుతుంది. అలాగే సెక్స్ ఎక్స్ప్రెషన్ అన్నమాట, అంటే లైంగికత్వం చేంజ్ చేయగలరు ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్స్. సేమ్ ఆక్సిజన్స్ కూడా అలాగే మనకి కుకుంబర్లో మేల్ ఫ్లవర్స్ని ఫిమేల్ ఫ్లవర్స్గా మార్చేస్తుంది. అలాగే క్యాస్టర్ బీన్స్లో ఫిమేల్ ఫ్లవర్స్ని మేల్ ఫ్లవర్స్గా కూడా మార్చేస్తుంది ఈ స్ప్రే చేసిన తర్వాత. ఇలాగా సెక్స్ చేంజ్ అవ్వడానికి, లైంగికత్వాన్ని మార్చే కెపాసిటీ కూడా ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్స్కి ఉందన్నమాట. ఈ విధంగా జిబ్బరెల్లిక్ యాసిడ్స్ని చాలా ఇండస్ట్రియల్గా కూడా వాడుతూ ఉంటారు. ఇప్పుడు బీర్ తయారు చేసే కంపెనీలో ఓట్స్ కానీ రకరకాల సెరియల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు రా మెటీరియల్ కానీ. అవి ఎక్కువగా మొలకెత్తాలన్నమాట. ఇంగ్యూషన్ అది నీటిని పీల్చుకుని ఎక్కువగా మొలకెత్తేలాగా వాటిని చేయగలిగితే ఇమ్మీడియట్గా దాని నుంచి ఇండస్ట్రియల్గా బీరు, వైన్స్ ఇలాంటివన్నీ బీరు తయారు చేస్తారు ఎక్కువగా. ఆ విధంగా దాంట్లో ఉండేటువంటి విత్తనాల్లో డార్మెన్సీని తొలగించి సీడ్లింగ్ కెపాసిటీ వచ్చేలాగా చేయడం ద్వారా ఆ ఇండస్ట్రీలో ఎక్కువగా జిబ్బరెల్లిక్ యాసిడ్స్ స్టార్టింగ్లో వాడతారు. ఎందుకంటే వాళ్ళు చాలా హెవీ లంసంగా వాడతారు కాబట్టి ఆ సీడ్స్ని ఈ త్వరితగతిన అన్ని విత్తనాలు ఒకేసారి మొలకెత్తేలాగా ఆ స్ప్రౌటింగ్ వచ్చేలా చేయడం కోసం ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్స్ని స్ప్రే చేస్తాం. అలాగే చెరుకు పంట మనకి
బెల్లం తయారు చేసే చెరుకు, షుగర్ షుగర్ ఇండస్ట్రీలో చెరుకు పంట మీద చెరుకు నుంచి మనకు షుగర్ తయారు చేస్తారు కనుక చెరుకులో ఉన్నటువంటి నోట్స్ పూర్తిగా పొడవుగా వ్యాకోచించింది. ఆ చెరుకు గడ పూర్తి ఎత్తు బాగా పెరగడానికి ఈ జిబ్రెల్లిక్ యాసిడ్స్ని స్ప్రే చేస్తూ ఉంటారు. స్టెమ్ కటింగ్స్ పాతిన తర్వాత ఆ కాండాలు మధ్య ఉన్నటువంటి గ్యాప్ బాగా పెరిగితే ఆ చెరుకు గడ బాగా పొడవుగా పెరుగుతుంది. ఎంత బాగా ఆ గెడ పెరిగితే అంత మనకి దాంట్లో ఈ షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. అలాగే ఇండస్ట్రియల్గా దీన్ని ఎక్కువగా విరుగుగా వాడుతూ ఉంటారు. అలాగే ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇండస్ట్రీలో కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ యొక్క పరిశ్రమలో కూడా ఈ జిబ్రెల్లిక్ యాసిడ్స్ని ఎక్కువగా విరుగుగా వాడుతూ ఉంటారు. ఈ విధంగా జిబ్రెల్లిక్ యాసిడ్స్ మనం చెప్పచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.